నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. పాస్టర్ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఆర్జీ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేసిన ఉద్యోగులు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. అంతరాష్ట్ర దొంగ అరెస్టు. 15 లక్షల విలువ చేసే 23 తులాల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం. ఎంజేపీ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే సత్యనారాయణరావు. రైతు వేదికను సందర్శించిన తమిళనాడు బృందం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరిగే యువగళం నవశకం సభలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, అయ్యన పాత్రుడు, రాధాకృష్ణ, ఇతర తెలుగుదేశం నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం आने में लेट हो गया तो मैं वो काम कर रहा था। పక్కరండి పక్కన పక్కన రైట్. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్.
ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి ఈ రోజు జగనన్న విద్య దీవెన నిధులు విడుదల చేశారు. ప్రతి ఏడాదికి మాదిరిగానే ఏడాది కూడా జగనన్న విద్య దినం దేశంలో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి ఒక చదివే అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని సీఎం వైఎస్ జగన్ రెడ్డి గుర్తు చేస్తూ ప్రతి పేదవాడికి విద్య అందేలా అన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులో ఉంచాలని ముఖ్య ఉద్దేశంతో 2019 ఎంతో ప్రతిష్టాత్మక గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ సేవలను ప్రజలకు చేరువ చేయడానికి ఎనర్జీ అసిస్టెంట్, జూనియర్ లైన్ మెయిన్, గ్రేడ్ 2 ఉద్యోగాలను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా నియమించారు. ఆర్జీ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేసిన ఉద్యోగులు. ఈ సందర్భంగా కలిమిరెడ్డి వీరబాబు, సూర్యనారాయణ మాట్లాడుతూ గత 4 సంవత్సరాల కాలంలో విద్యుత్ సంస్థ నందు పనిచేస్తూ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించడంలో విద్యుత్ సిబ్బందితో సమానంగా 24 గంటలు అందుబాటులో ఉంటూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. కానీ మమ్మల్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించడంలో జాప్యం జరుగుతుంది. విద్యుత్ శాఖ ఉద్యోగులు చేస్తున్న పనే మేము చేస్తున్నాం, కానీ వేతనం మాత్రం సచివాలయ ఉద్యోగులు వేతనం ఇస్తూ మా శ్రమను దోపిడీ చేస్తున్నారు. మేము సచివాలయానికి చెందిన ఉద్యోగులమా అని కొంతమంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులమా కొంతమంది చెబుతున్నా ఏ సంస్థకు చెందుతున్నామో అని మాకే తెలియని అయోమయంలో ఉంటూ పనిచేస్తున్నాము. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ఈపీడీసీఎల్ సంస్థ కలిసి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కలిమిరెడ్డి వీరబాబు, జి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనపర్తి మండలం పోలమూరు గ్రామం ఎన్టీఆర్ కాలనీలో పాస్టర్ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సత్తి రామారెడ్డి, ఎంపీటీసీ సత్తి కనకారెడ్డి, మాజీ సర్పంచ్ మేడపాటి గంగిరెడ్డి, పారిశ్రామికవేత్త కర్రి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమం నుండి క్రైస్తవ సోదరిమణులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజున చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డేవిడ్ రాజు గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వేదిక పైన అలంకరించినటువంటి నాయకులకు, సోరారెడ్డి గారికి, అదేవిధంగా కనకారెడ్డి గారికి, మిగతా పెద్దలకు, పాస్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి క్రిస్మస్ అంటే మీ అందరికీ కూడా తెలిసిందే. జనవరి 1వ తారీఖు నుంచి ఈ జనవరి నెలాఖరుకు నెలంతా జరిగే పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. ఏదైనా పండుగ ఉందంటే ఒకరోజు ఉంటుంది దానికి, కానీ క్రిస్మస్ పండుగ అలా కాదు, నెలంతా కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కూడా మరి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. ముఖ్యంగా మరి మనం చిన్నప్పుడు మీరు చూస్తుంటారు, మేము చూసాం. క్రిస్మస్ పండుగ అంటే ఎక్కడో చివరిలో, గ్రామ చివరిలో, ఎక్కడో పేటలో జరుగుతూ ఉండేది. మరి అటువంటిది ఈ రోజున
ఎక్కడ పడితే అక్కడ మరి క్రిస్మస్ పండుగ జరగడం, ఆ కులం ఈ కులం అన్నది తేడా లేకుండా మరి ఎక్కువ మంది క్రైస్తవ మతం పట్ల మొగ్గు చూపుతూ ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవ మతంలో అంటే అన్ని మతాలు కూడా గొప్పవే, ఏ మతం గొప్పదనం దాంది. ఇక్కడ క్రైస్తవ మతం గురించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా ఈ క్రైస్తవ మతంలో మరి దయ, జాలి, కరుణ చూపించాలి. మన తోటి వారి పట్ల మనం జాలి చూపించి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకుంటాం, అదేవిధంగా సహకారం అందించడం, ఇదంతా కూడా క్రైస్తవ మతం యొక్క ముఖ్య లక్షణం. మరి చిన్నగారు వచ్చారు, వేదిక పై కావాల్సిందిగా మతాన్ని ఆచరిస్తున్న మీరందరూ కూడా మరి తోటి వారి పట్ల సేవా కార్యక్రమం చేస్తూ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, ఎవరైతే మన చుట్టుపక్కల పేదవారు ఉన్నారో వారికి సహకారం అంటే మన స్థాయి, ఎవరి స్థాయి వాళ్ళది, అందరూ అన్ని రకాలుగా చేయలేరు, చిన్నవాళ్ళు చిన్న ఇదిగాను, పెద్దవాళ్ళు పెద్ద ఇదిగాను. ఎవరైతే సహాయపడతారో వారే యేసుక్రీస్తు యొక్క కృపకు పాత్రలు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఏదో చర్చకు ఇటువంటి మీటింగ్లకు వచ్చి ఏదో విన్నాంలే చూసాంలే అని కాకుండా ఈ పాస్టర్స్ చెప్పినవన్నీ కూడా విని అది ఆచరించినప్పుడే మీరందరూ కూడా నిజమైన క్రైస్తవులుగా ఉండి యేసు క్రీస్తు యొక్క కృపకు మీరు పాత్రలు అవుతారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అంకుశం న్యూస్. మీడియాతో ఏపీ సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ ఎన్నోసార్లు ఆధారాలతో సహా గణాంకాలను వారి ముందుంచాం, ఏ ఆధారం లేకుండా అబద్ధాలు చెబుతున్నారు. సిఏజీఆర్ టీడీపీ హాయంలో 20% పెరిగింది. నాన్ గ్యారంటీ లోన్లు రాష్ట్రం విడిపోయే నాటికి విద్యుత్ సంస్థలో అప్పులు 29,703 కోట్లు, టీడీపీ హాయంలో 69,000 కోట్లు పెరిగింది. విద్యుత్ సంస్థలలో 1,30,000 కోట్లు ఉందని కొన్ని పేపర్లు రాస్తున్నాయి. గత ప్రభుత్వంలోనే 69,000 కోట్లు అప్పు ఉంది. ప్రస్తుత ప్రభుత్వంలో పూచికత్తుతో లేకుండా అప్పులు తగ్గాయి. ఎఫ్ఆర్బిఎం కు లోబడి ప్రభుత్వం అప్పులు. చట్టవిరుద్ధమైనటువంటి అప్పు, ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు అసలు ఏ రాష్ట్రమైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అసలు చేయగలుగుతుందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఏదో ఒక మార్వాడి కొట్టుకెళ్ళి వచ్చిన గోల్స్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి కాదు. వారు కనుక అప్పులు చేయాల్సి వస్తే ఆర్బీఐ రూట్ ద్వారా బాండ్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. సెక్షన్ 22, సెక్షన్ 20 అండ్ సెక్షన్ 21 ప్రకారం మీకు ఆర్బీఐ యాక్ట్ కింద ఆర్బీఐ ఇస్ ద బ్యాంకర్ గవర్నమెంట్కి. అండ్ డెట్ మేనేజ్మెంట్ కూడా ఏ రాష్ట్రం అయితే సెక్షన్ 21A కింద ఆర్బీఐతో సైన్ చేస్తారో అన్ని రాష్ట్రాలు కూడా సైన్ చేస్తారు. సో డెట్ మేనేజ్మెంట్ చేసేది కూడా ఆర్బీఐ. సో మనం ఏదో ఈరోజు కావాలనుకుని మనం అప్పులు చేసేయగలుగుతున్నాం అనేటువంటిది కుదరనటువంటి పరిస్థితి. ప్లస్ ఇంకోటి, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 293 కింద కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పరిమితులకు లోబడే ఏ రాష్ట్రం అప్పు చేయగలుగుతుంది. అండ్ కేంద్ర ప్రభుత్వం పరిమితుల్లోకి లోబడి అప్పు చేస్తేనే ఆర్బీఐ కూడా బాండ్స్ ఇష్యూ చేయడానికి పర్మిట్ చేస్తుంది తప్ప ఒక అధికారం లేకుండా ఒక అనధికారికంగా అప్పు చేయడం అనేటువంటిది అసలు ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ ఇంపాసిబిలిటీ. అనధికారికంగా అప్పు ఈరోజు జరిగిపోయింది. అనధికారికంగా అప్పు జరిగేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. వెల్కమ్ టు అంకుశం న్యూస్. 5 రాష్ట్రాల్లో పేరు మూసిన అంతరాష్ట్ర దొంగని అరెస్టు చేయడం జరిగిందని అనంతపురం జిల్లా ఎస్పీ అన్పురాజన్ అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడు వివరాలు లిఖన్ అశోక్ కులకర్ణి, సచిన్ మానే తండ్రి తెలియదు. నవరంగి ఆశ్రమము, పండరిపూర్, సోలాపూర్ జిల్లా, మహారాష్ట్ర స్టేట్. ఇతను రాత్రి పూట తాళం వేసిన ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నాడు. అనంతపురం, గుంతకల్లు, ఆలూరులలో చోరీలు చేశాడు. వీటితో పాటు ఇతను పాత నేరస్తుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సుమారు 80కి పైగా దొంగతనాలు చేశాడు. కర్ణాటకలోని 3 కేసులు శిక్షలు కూడా అనుభవించాడు. ఇతనిపై వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవలే జైలు నుండి బయటకు వచ్చి మళ్లీ పాత పంత కొనసాగించాడు. 5 రాష్ట్రాలలో పేరు మోసిన దొంగను అరెస్ట్ చేసిన అనంతపురము 3వ పట్టణ సిఐ ధరణి కిషోర్, సిసిఎస్ సిఐ జిటి నాయుడు, గుంతకల్ 1 టౌన్ సిఐ రామసుబ్బయ్య, ఎస్ఐలు గోపాలుడు, నాగరాజుల ఆధ్వర్యంలో శ్రీధర్, శ్రీనివాసులు, ఫారూక్, రంజిత్, బాలకృష్ణ, దాసులను జిల్లా ఎస్పీ అభినందించారు. అండ్ డిఎస్పీ అనంతపురం
3 టౌన్ ఇన్స్పెక్టర్, గుంతకల్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ కలిసి ఒక మంచి ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగినాయి. 15 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ, 22 తులాస్ గోల్డ్ అండ్ 2 kg సిల్వర్ రికవర్ చేసి ఈ రోజు ఈ వ్యక్తి అశోక్ అలియాస్ సచిన్, ఇతన్ని షోలాపూర్ అని ఐడెంటిఫై చేయడం జరిగినాయి. మీ అందరికీ ఒక 2 weeks బిఫోర్ గుంతకల్ లిమిట్స్ లో ఒక హౌస్ బ్రేక్ జరగడం, గ్రేవ్ అఫెన్స్ జరగడం, ఆ విషయం మీద ఇమీడియట్ గా స్పెషల్ టీం ఫామ్ చేసి ఈ సిసిఎస్ టీం ప్లస్ అనంతపురం 3 టౌన్ అండ్ గుంతకల్ 1 టౌన్ ఆపరేట్ చేయడం జరిగినాయి. దీంట్లో సోలాపూర్ ఇంటర్స్టేట్ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. ఇతని మీద 80 కేసెస్ ఉన్నాయి. ఈ 80 కేసెస్ కాక ఇప్పుడు అరెస్టులకు ఆలూరులో, గుంతకల్లో, అదేవిధంగా అనంతపురంలో కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు ఇతని దగ్గర నుంచి కూడా రికవర్ చేసి ఇతన్ని కూడా రిమాండ్ కు పంపిస్తున్నాం. ఈ ఒక వర్క్ లో కూడా చాలా బాగా పనిచేసిన అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది. థ్యాంక్ క్యాష్ బ్యాక్ అదే ఈరోజు డిఎస్పీ అనంతపురం, అదేవిధంగా సిసిఎస్ అనంతపురం ఇన్స్పెక్టర్, అనంతపురం 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ సిబ్బందులు అందరూ కూడా ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. దీంట్లో నిన్న మాకు ఒక కంప్లైంట్ ఫ్రమ్ శ్రీనివాస్ అన్న వ్యక్తి, హీ వర్క్స్ ఇన్ సిఎంఎస్ లో సూపర్వైజర్ గా, సిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. ఆయన ఒక కంప్లైంట్ అనంతపురం 1 టౌన్ లో ప్రెసెంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు ఎవరో పోతురాజ్ అన్న సగ ఎంప్లాయీని, తోటి ఎంప్లాయీని కొట్టి 46 లక్షల్ని లాక్కుపోయినారు. నేను ఈ పోతురాజ్ అనే వ్యక్తి 11:30కి ఎల్ఐసి నుంచి 46 lakhs అందాజుగా డ్రా చేసి వాటితో ఐడిబిఐలో డిపాజిట్ పోవడానికి ట్రై చేసే క్రమంలో ఇది జరిగింది. నేను అతన్ని వెళ్లి చూడగా ఆ ఐడిఐ బ్యాంక్ లోనే 4th floor లో ఒక చిన్న రూమ్ లో అతన్ని బంధించినది కూడా చూడడం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా 3 బృందాలు ఫామ్ చేయడం జరిగినాయి. సిసిఎస్ ఒక టీం, అనంతపురం 1 టౌన్ నుంచి ఒక టీం, ఇంకొక టీం ఫ్రమ్ సైబర్ సెల్ నుంచి ఫామ్ చేసి ఇమీడియట్ గా ఉన్న ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేయడం జరిగినాయి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలినది ఏంటంటే సీసీటీవీ కెమెరాలంతా పరిశీలించిన తర్వాత పోతురాజు ఎల్ఐసి నుంచి అమౌంట్ డ్రా చేసిన తర్వాత నేరుగా ఈ ఐడిఐ బ్యాంక్ కి వెళ్లకుండా తన ఫ్రెండ్ రామారావు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి ఒక 23 లక్షల్ని అతని దగ్గర అప్పుచెప్పి ఫర్దర్ గా అతనికి నువ్వు 3 లక్షలు పెట్టుకో, మిగతా 20 లక్షలు నేను అడిగేటప్పుడు ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. సబ్సిక్వెంట్ గా అక్కడ నుంచి ఖలీల్ బాషా అండ్ జైబుల్ వీడు అక్కడ నుంచి మిగతా 23 లక్షలతో ఐడిఐ బ్యాంక్ దగ్గరికి రావడం, ముందే మాట్లాడుకున్న ప్రకారం బాషా అండ్ జబీబుల్లా వీళ్ళు తోటి ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఐడిఐ బ్యాంక్ దగ్గర చేరుకోవడం, 3rd floor లో బ్యాంక్ ఉంటే 4th floor కి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం, అక్కడ ఉన్న బ్యాగు డబ్బు ఇవన్నీ కూడా జబీబుల్లా అండ్ బాషా తీసుకుపోవడం, ఈ పోతురాజుని సెలిఫెన్ టేప్ ద్వారా కట్టించి ఆడ రూమ్ లో బంధించి వెళ్ళిపోతారు. సబ్సిక్వెంట్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ని తను తోటిగా పనిచేస్తున్న ఇంకొక వ్యక్తికి వీడియో కాల్ చేసి ఇట్లా నన్ను బంధించిన విషయాన్ని కూడా ఈ పోతురాజు చెప్పడం జరుగుతాయి. సబ్సిక్వెంట్ గా ఇవి అన్నిటిని కూడా విదిన్ నైట్ లోపల 46 lakhs కూడా ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఇంటాక్ట్ గా రికవరీ చేసి ఈ ఒక నలుగురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక మంచి వర్క్ చేసిన ఎంటైర్ టీమ్ కూడా ప్రొఫెషనల్ గా జిఎస్సి అంటే రికార్డ్ ప్రకారంగా ఎంజేపీ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే సత్యనారాయణరావు సర్వసభ్య సమావేశం అనంతరం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యను అందించి మెమో ప్రకారం భోజనం పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎమ్మెల్యే మండల సభకు రావడం పట్ల పలు శాఖల అధికారులు శాలువలు కప్పి పూల బొక్కెలు ఇచ్చి సన్మానం చేశారు. ఈ సమావేశంలో పలు శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మనము ఈ ప్రధానంగా గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీని ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వకపోయా రేషన్ కార్డు, ఈ సర్పంచ్ వచ్చి ఒక రేషన్ కార్డు ఇవ్వడానే అంటున్నాడు. అంటే మన గ్రామాలు నేను కూడా 88 నుంచి 94 వరకు సర్పంచ్గా చేసిన, 95 నుంచి 99 వరకు నేను జడ్పీటీసీగా చేసిన. మన వనరులు వసతులు వస్తున్నాయి, కలెక్టర్ దగ్గర నిధులు వస్తున్నాయి. ఆ నిధులను బయటికి ఒక్క రూపాయి కూడా పోయకుండా నేను కలెక్టర్ గారికి చెప్పిన, ముఖ్యమంత్రి కూడా. కలెక్టర్ ఏం చేస్తాడు, ముఖ్యమంత్రి తెమ్మంటే పంపిండు, మంత్రులకు ఇవ్వమంటే ఇచ్చిండు. ఏ ఒక్క మంత్రికి ఇవ్వద్దు, ఏ ముఖ్యమంత్రికి డబ్బు ఇవ్వద్దని నిన్న కలెక్టర్ గారికి చెప్పినా, రేపు ముఖ్యమంత్రికి కూడా చెప్తా. ఆ నిధులతో మన నియోజకవర్గాన్ని, మన దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుందాం. కనుక డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేట్ వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి వనరులతో మనం అభివృద్ధి చేసుకుందామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పినాం, నాకు ఫస్ట్ ఎంఆర్ఐ కావాలి హాస్పిటల్లో. డిఎంహెచ్ఓ గారు ఉన్నారు ఇక్కడ, నేను డిఎంఆర్ఐ కావాలి. మన జిల్లాలో ఎంఆర్ఐ లేదు, అది రాస్తే 5,000 రూపాయలు. మహారాష్ట్ర నుంచి భూపాలపల్లికి వస్తే అది ఉండదు. భూపాలపల్లికి బీమార్ వస్తే ఎంఆర్ఐ ఉండేది, వరంగల్ పోవాలి, 6,000 అవుతుంది. డాక్టర్ 3,000, అక్కడ వాళ్ళకి 3,000. పైసలు ఉన్నోడు తీసుకుంటాడు, పైసలు లేనోడు చచ్చిపోతాడు. కనుక ఎంఆర్ఐ సిఎస్ఆర్ నిధుల నుంచి కొనండి. మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లా 100 బెడ్ హాస్పిటల్లో ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, రక్త కణాలను టెస్ట్ చేసేటువంటి ఎస్డిపి సింగిల్ డోనర్ ప్లేటెడ్ మిషన్, కిట్ తయారు చేసే మిషన్, స్టోరేజ్ మిషన్ని, ఈ 4 కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి చెప్పాము. ఇందు నుంచి ఫీడ్బ్యాక్ వస్తేనే మనం పనిచేయడం. కనుక దయచేసి ఇవన్నీ కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మళ్ళీ మీరు కావాలని, మీరు ఎదగాలని, మీరు యొక్క ఈ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాలు ఓట్లప్పుడు చేసుకుందాం, ఈ అభివృద్ధిలో అందరూ కూడా పాటుపడదాం. ఈ ప్రాంతాన్ని, మన దగ్గర ఖనిజ సంపద ఉన్నది, వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. ఈ వేదిక మీద ఉన్న జిల్లాధికారుల సహకారం, అదేవిధంగా మీ అందరి సహకారంతో మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి తీసుకెళ్దామని ఈ సందర్భంగా మీకు రైతు వేదికను సందర్శించిన తమిళనాడు బృందం అభివృద్ధికి మారు పేరు సుల్తాన్పూర్. కితాబిచ్చిన తమిళ బృందం అభివృద్ధికి మారు పేరు సుల్తాన్పూర్ గ్రామమని తమిళనాడు ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం కితాబిచ్చారు. మంగళవారం మండలంలోని సుల్తాన్పూర్ గ్రామాన్ని తమిళనాడు ప్రజా ప్రతినిధుల బృందం పర్యటించారు. ఈ సందర్భంగా వారు నర్సరీ, ప్లాంటేషన్, హెల్త్ సబ్ సెంటర్, స్కూల్ కి కిచెన్ గార్డెన్, నూతన గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సుల్తాన్పూర్ గ్రామాన్ని చూస్తే సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను సర్పంచ్ అర్చనపల్లి వెంకటేశ్వరరావు అందిపుచ్చుకున్నాడని కొనియాడారు. తమిళనాడులో ఇక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా వివరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అర్చనపల్లి వెంకటేశ్వరరావు, జాయింట్ కమిషనర్ ఉషారాణి, డిఎల్పిఓ వేణుగోపాల్, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఎంపీఓ అనిల్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం సుధాకర్, పిఆర్ఏఈ జగదీశ్వర్, డిటిఎం సురేందర్, ఎస్బీఎం కోఆర్డినేటర్ రాఘవులు, సిసిలు జ్యోతి, వార్డు సభ్యులు, హెల్త్ సిబ్బంది, విఓఏలు, మహిళలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.